నీతో ఎందుకు ఉంటున్నట్టున్నాడమ్మా? అదే నాకు తెలియట్లేదండి. నాకు ఏమైనా కారణం చెప్పాడా నీకు? నాకు అసలు ఏం చెప్పలేదండి. మీ అమ్మాయితో కూడా మాట్లాడ్డా? లేదండి, అమ్మాయి ఇంతవరకు చూసిందే లేదండి. తాత మామ పెంచారు, వాళ్ళే చూస్తున్నారండి. ఇంకా మా తాతనమ్మ కూడా చాలా డబ్బులు పెట్టారండి అబ్బాయికి. వచ్చిన లోపల డబ్బులు పెడతాం చాలా చేశారండి. ఈ అబ్బాయికి అన్ని ఫుల్ తాగుతాడండి. తాగితే ఏం మాట్లాడతారు కూడా తెలియదు. తాగినప్పుడు ఒకలా ఉంటాడు, తాగ ముందు ఒకలా ఉంటాడండి అబ్బాయి. ఇప్పుడు అమ్మాయి నువ్వు చూసావా రెండో అమ్మాయిని? మా ఇంటికి వచ్చారండి ఓ రోజు, ఆదివారం నాడు తీసుకొచ్చాడండి. అమ్మాయిని తీసుకొస్తే కడుపుతుందండి. అప్పుడు ఆ అమ్మాయి భోజనం పెట్టవండి, అన్ని చేసేవండి. మేము ఆ అమ్మాయి తెలీదా నువ్వు భార్య ఉన్నావని? తెలిసే చేసుకుందండి మ్యారేజ్. చేసుకోకూడదు కదా నాన్న, తప్పు కదా నాన్న. నాకు తెలియదండి, మరి ఆ అమ్మాయి తెలిసే చేసుకుందండి. అమ్మాయి అన్ని తెలిసే చేసుకుందండి. నీ తప్పేం లేదు, అసలు నా తప్పేం లేదు సార్. నువ్వు బాగానే చూసుకున్నావు. అంత బాగానే ఉంటానండి. ఈ పెళ్ళి అయ్యాక నాకు ఈ మెంటల్ కండిషన్ అండి. ఇంతకుముందు అసలు ఏమీ లేదు, పెళ్ళి కలిసి అసలు ఏమీ లేదు. ఈ అబ్బాయి వదిలేసిన నుంచి కొంచెం ఇలాగ అయిపోయింది సార్. నేను ఎక్కడికో దారి తెన్ను కానకపోయావి, ఏదేదో ఆశతోటి బాటలు వేశావి. నీ సొంతం అయ్యేవారెవరు, నీ బాధను తీర్చేవారెవరు, నువ్వు బతికే బతుకుకి అర్థం ఏదో నీకైనా తెలుసా? ఎక్కడికో దారి తెన్ను కానకపోయావి, ఏదే. పిలిచి అడుగుతామా మరి? సార్ అడిగానా పిలిచి? ఏం పేరు మీ ఆయన పేరు? సత్యబాబు అండి. సత్యబాబు. సత్యబాబుకి అమ్మా నాన్న లేరా? లేరు సార్. లేరు, ఇక్కడే ఉంటాడు. ఒకడే సార్. పిలుద్దామా? పిలుద్దాం సార్. సత్యబాబు రా నాన్న. అమ్మాయి ఎవరు? మా భార్య. దూరం కూర్చోంటా సత్యబాబు. భార్య తట్టు కూర్చోంటా తెలుసా? భార్యతో ఆనుకొని కూర్చుంటారు ఎవరన్నా. కూర్చో దగ్గర రా. నేను కొన్ని క్వశ్చన్లు వేస్తా, దానికి ఆన్సర్ చెప్తావా? ఆన్సర్ బాగా చెప్పావనుకో నేను దూరం కూర్చోబెడతా. ఈ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నాను సార్. అప్పుడు ఈ అమ్మాయి 13 ఏళ్ళు తెలుసా? మీ ఇద్దరికి ఒక పాప పుట్టింది. మీ ఇద్దరికే పుట్టిందా? అవును సార్. నీ వల్లే పుట్టిందా? నువ్వు కాపురం చేస్తేనే పుట్టిందా? అవును సార్. భవానీ రామ్మ, బంగారు తల్లి రా. రామ్మ రామ్మ రామ్మ, మెల్లగా రానా తల్లి, రా నాన్న. ఈ అమ్మాయిని గుర్తుపెట్టావా? నీ కూతురేనా? నీ పోలికలు ఉన్నాయి అందుకని. నాకు ముక్కు కళ్ళు సేమ్ నీలాగా ఉంది. నీ కూతురు నీ భార్య. నీ భార్య మంచిదా చెడ్డదా? మంచిదే సార్. ఆ? మంచిదే. స్పష్టంగా చెప్పు. మంచిది. కానీ బుద్ధి విషయంలో అంటే నేను మంచిది చెప్తా సార్. విను, తర్వాత నువ్వు చెప్పు. మంచిదా చెడ్డదా? మంచిదే సార్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,